ఎలా కరెక్ట్ చైతన్య గారితో ఎందుకంటే ముందు సినిమా కూడా అంటే నాకు తెలిసినప్పుడు అయితే నితిన్తో సినిమా తీసినప్పుడు జరుగుతున్నప్పుడు కలిసారో దానికి ముందు కూడా చైతు తెలుసో నాకు తెలియదు సార్కి. నేను ఇండస్ట్రీలో కొంచెం యాక్టివ్ అయిన నుంచి కాబట్టి ఆ టైంలో ఒక సాంగ్ రాయించారు చైతు లిరిసిస్ట్ కాబట్టి. సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను మరి నాకు గుర్తున్నంత వరకు అయితే. అంటే అప్పటి నుంచి సెప్టెంబర్ 27th లక్కీ భాస్కర్ రిలీజ్ అని పెట్టారు కదా, కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ గారిది కూడా అన్నారు కదా. ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా. ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం? అది మాకు తెలియదు. వెన్నుపోటు పొడిచాను అంటే మరి అమ్మాయిలకి పొడిచుండొచ్చు కానీ అమ్మాయిలకి పొడిచుండొచ్చు ఎవరికన్నా, అబ్బాయిలకి అయితే పడలేదు. ఆంధ్ర వాళ్ళని కించపరిచేలాగా వెన్నుపోటు పొడుస్తారు, వీళ్ళు 15 ఏళ్ళైనా సరే వాళ్ళు నవ్వుతూనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఎప్పటికో తెలుస్తుంది అని మాట్లాడారు. మీకు డేటా అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ 10 సెకండ్ల వీడియో నేను ఆంధ్ర వాడిని కాదండి, తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి. ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తుపెట్టుకున్నా యూ పే బ్యాక్ అని చెప్పాడు తను. అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది. వెనక నుంచి పొడుస్తాడు కావాలని వెళ్ళని కాదు నేను అనేది. ఇంకా మంచి భాషలో చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఏమైనా అన్యాయం చేశాను అనుకోండి, ఆంధ్రవాడు ఎలా అంటే 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అది గుర్తు పెట్టుకుని హీల్ పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి. అంతే తప్పితే ఎవడి పడితే ఆయన మోసం చేస్తాడని కాదు ఆంధ్రవాడు. అండ్ అయినా అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క. మీ నెంబర్ చెప్తే డేటా వేస్తారు మీకు. అసలు మీరు పాయింట్ వదిలేశారు. అసలు తను అన్నది ఆంధ్ర వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే అది గుర్తు పెట్టుకుని దే పే బ్యాక్ అని చెప్పారు చైతు. దానికి మించి ఏం చెప్పలే చైతు దాంట్లో. కాదన్నా తర్వాత 10 సెకండ్ల వీడియో చూడలేదు, ఎంత తప్పు చెప్పు. ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని 12 ఏళ్ళు సార్ మీరు చాలా పెద్ద పెద్ద విషయాల్లో అసెంబ్లీకి పోతుంది సార్. గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని 5th పార్ట్ తీస్తాం అప్పుడు మాట్లాడదాం. సినిమా గురించి నేను అయినా టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ ఓకే. నేను పోలే సార్ ఆ స్కూల్కి, నాకెట్లా తెలుస్తుంది? ఇంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టున్నారు. క్షమిస్తారు అందరు కలిసి, క్షమిస్తే మాట్లాడతారు. సో అది ఆన్సర్ చేసి వస్తాం. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసి ఉండేది. సో ఆయన మోక్షకు చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లెట్ మారుతూ ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు స్పీకర్ వెళ్ళిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నదే. మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేమి చెయ్యొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకునేకుంటుంది దాని గురించి. ఫోన్లో ఇక్కడ మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అక్కడికి అంటే ముందు ఆడియన్స్ సినిమా వెళ్ళే ముందు మీ అందరిని ఫేస్ చేయాలి కదా. అందుకని మిమ్మల్ని ముందు అంతా తెలుగు సినిమాలకు తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపిస్తుంది. ప్రాంతీయ భావాలు ఎక్కువ మాకు. అక్కడ పెండింగ్ ఉంది సార్, పెండింగ్ ఉంది. అందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక డౌట్ ఉంది మీ మీద. అసలు విశ్వక్
బాలకృష్ణ గారి క్యాంప్ లోనే ఉంటాడు, ఎన్టీఆర్ గారి క్యాంప్ లోనే ఉంటారు, అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించింది కాదు, నేను చెప్పను. పుష్పక్ గారు, అది మీకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాకి వచ్చే కాంప్లిమెంట్ కంటే కూడా కానీ నేను ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించే మాట్లాడతాను. ప్రిన్సిపల్ సార్ క్వశ్చన్లు ఎక్కువైనాయి సార్. సార్ మీరు సార్ 29 ఏళ్ళలో పిల్లోడిని ర్యాగింగ్ చేయొచ్చు, కానీ ఇంత ర్యాగింగ్ చేయొచ్చా సార్? మీరు కర్ర పట్టుకొని రండి సార్, నెక్స్ట్ టైం కొట్టండి. మీరు ఆన్సర్ ఏంటున్నారు? దాని గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి. సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చాలా రివ్యూవర్లు కానీ లేదంటే సినిమాని ఎవరో ఏదో చేశారని క్రిటిసైజ్ చేశారు. సరిగా నేను చేయలేదు. చేశారా మీరు? నేను ఇప్పుడు ఎవ్వరు మాట్లాడదు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను. క్రిటిసైజ్ అనేది చాలా పెద్ద పదం. మీరు క్రిటిసైజ్ చేయాలి, ఎవరు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. 9.8, 9.7, 9.5 అలాంటి పాయింట్లు అంటే బేసిక్గా ఎవడన్నా ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో, యాపిల్ ఫోన్లో, యాప్ స్టోర్లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాకి రివ్యూస్ ఏంటి అని కింద చూస్తే సడన్గా 1000 మంది ఒకటిస్తున్నారు. సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు 100 మంది 9.8 ఇచ్చి ఇంకో 200 మంది 1 ఇస్తే అది డైరెక్ట్ 7, 6కి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చిన్న పిల్లడు కూడా అర్థమవుతుంది. అది జరుగుతుంటే చూసి నాకు అర్థమయ్యి ఎవరు చేస్తుంది అని చెప్పి, అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను మా ఫ్రెండ్స్ అడిగారు, అరే దీన్ని ఏం చేయలేమా అని అడిగాడు. ఇది ఎవరు చేస్తున్నారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా, అరే యూ షుడ్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ లైక్ దిస్ యూ కాంట్ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ ఇట్, బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లమ్, అంతే. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయాలి, నాకు ఎవడో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తే, అది చేసింది ఎవడో తెలియకుండా నేను చెప్తున్నా కదా, జరగవచ్చు, మళ్ళీ జరగవచ్చు. అది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ దెన్ దట్ ప్రాబ్లమ్, దట్స్ ఆల్. జనాలు ఎవరు బ్లైండ్ కాదు, దానికి చూడాల్సిన వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు, కొనాల్సిన వాళ్ళు టికెట్లు కొన్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసారు. సో ఇన్ఫ్యాక్ట్ గామికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. నేను ఇంకా అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని ఓకే పొగుడతారు, ఏదో బాగా చేసిండు అంటారు, గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటారు, కానీ డబ్బులు ఇస్తారు అనుకోలేదు. అండ్ ధమ్కీని బ్రేక్ చేసి ఓపెనింగ్ ఇచ్చారు ఆ సినిమాకి. సో ఐ వాజ్ అండర్ ఎస్టిమేటింగ్ ఆడియన్స్ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్ క్రిటిసైజ్ ఎవరు చేయలేదు, ఎందుకంటే నాకు చేసింది ఎవడో తెలియదు. తెలిస్తే మీరు చెప్పారు, నేను అప్పుడు క్రిటిసైజ్ చేసేవాడిని.